రాష్ట్ర ఖజానాలో డబ్బులేవంటూ 50,000 బిల్లు కూడా చెల్లించకుండా గుత్తేదారులు ముప్పతిప్పలు పెడుతూ వాళ్ళని హైకోర్టుకు వచ్చేలా చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుద్రాకు మాత్రం కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని ఫీజుల రూపంలో దోచిపెడుతోందంటూ సాక్షి ఒక వార్త రాసుకొచ్చింది. ఆన్లైన్ లేదా భౌతికంగా కోర్టుకు అలా వచ్చి ఇలా వెళ్తే చాలు లుద్రా కోట్ల ఫీజుగా చెల్లిస్తోంది. వాదనలతో సంబంధం లేకుండా కోర్టుకు హాజరైతే చాలు కోట్ల కొద్ది ప్రజాధనం ఆయన ఖాతాలో ఫీజుల రూపంలో జమ అవుతుంది. ఇలా ఇప్పటికీ లోద్రాకి 8.62 కోట్లు చెల్లించిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ఆయనకు మరో 1.92 కోట్లు చెల్లించింది. తద్వారా ఆయనకి ఇప్పటిదాకా 10,54,00,000 చెల్లించినట్టయింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా పెట్టిన కేసులకి చంద్రబాబు ప్రభుత్వం ఇలా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చిస్తుండపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతుంది. ఎన్ని విమర్శలు వచ్చినా కూడా చంద్రబాబు తన ఆస్థాన న్యాయవాది లోద్రాకు ఫీజుల చెల్లింపులు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఒక్కరోజు వాదనకి 10 లక్షలు, సంబంధం లేని కేసులు కూడా 20 లక్షల రూపాయలు చెల్లించారు. 5 కేసులు 1,10,00,000 రూపాయలు చెల్లించారు అన్నటువంటి రాశారు. కానీ ఇది చాలా చీఫ్ ఏమో అనుకుంటున్నా. ఓ రకంగా బాబు గారు చాలా పెద్ద డిస్కౌంట్ పొందినట్టు. అప్పట్లో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. చంద్రబాబు గారి మీద కేసు వాదించేటప్పుడు ఇదే సాక్షి రాసుకొచ్చింది. రోజుకు ₹1,00,00,000 తీసుకుంటాడు, గంటకు ₹1,00,00,000 ₹1,00,000 తీసుకుంటాడు ఆయన అని రాసింది. మరి ఆ లెక్కను చూస్తే చాలా తక్కువే. అయినా ఒక ప్రభుత్వం తరపున కేసులు వాదించేటటువంటి లాయర్కి ఏడాదికి 5 కోట్లు అంటే పెద్ద లెక్క కాదు నా దృష్టిలో అయితే కనుక. ఇది లోద్రా మీద కోపంతో రాసిన వార్త కానీ ఓ రకంగా చాలా తక్కువ ఖర్చు పెడుతున్నారు చంద్రబాబు అని చెప్పి చూపించినట్టుగా ఉంది.